వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆదిత్య కరెంట్ అఫైర్స్ టుడేకి స్వాగతము. ఒకవేళ మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్చి 16కు సంబంధించి కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం. న్యూజిలాండ్ ఉగ్రవాద దాడిలో 49 మంది మృతి. ప్రపంచంలోనే ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్లోని మసీదులో మార్చి 15న ఉగ్రవాద దాడి జరిగింది. క్రైస్ట్ చర్చ్ సిటీలోని 2 మసీదులపై జరిగిన దాడిలో 49 మంది చనిపోయారు, మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 9 మంది భారతీయుల జాడ తెలియలేదని న్యూజిలాండ్లోని భారత కార్యాలయము తెలిపింది. 16 ఏళ్లకే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన బాలిక. స్వీడన్ దేశానికి చెందిన 16 ఏళ్ల గ్రేటా థంబెర్గ్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించింది. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటానికి గాను నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. ఒకవేళ ఈ ఏడాది ఈమెకి నోబెల్ బహుమతి దక్కినట్లయితే మలాలా 17 ఏళ్ల అమ్మాయిపై ఉన్న రికార్డ్ని ఈమె అధిగమిస్తుంది. పర్యావరణ మార్పులపై ఆలోచింపజేసే ప్రసంగాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి పర్యావరణ ఉద్యమకారిణిగా గుర్తింపు పొందింది. టైమ్స్ అత్యంత ప్రభావిత చిన్నారుల జాబితా 2008లో కూడా గ్రెటాకు చోటు దక్కింది. అదేవిధంగా ఆగస్టు 2008లో పర్యావరణ మార్పులపై నాయకులు స్పందించాలంటూ స్వీడన్ పార్లమెంటు ముందు విద్యార్థులతో కలిసి ధర్నా కూడా చేపట్టింది. బంగారు నిల్వలను పెంచుకుంటున్న రిజర్వ్ బ్యాంక్. వాణిజ్య యుద్ధ భయాలు, నెక్స్ట్ రాజకీయంగా అనిశ్చితి మొదలైతే పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు అన్ని బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. దానిలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కూడా అదే బాటలో పసిడి కొనుగోళ్లను జరుపుతుంది. గత జనవరిలో 6.5 టన్నుల మేర పసిడిని కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 607 టన్నులకు చేరాయి. ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్డ్రా. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. యోనో యాప్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్డ్రా సేవలను ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ సర్కిల్ సిజిఎం జె స్వామినాథన్ మార్చి 15న సేవలను ప్రారంభించారు. దేశంలోని అన్ని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో యోనో క్యాష్ సేవలను వినియోగించుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. దేశంలో 16,500 ఏటీఎంలు యోనో క్యాష్ పాయింట్లుగా మారతాయని పేర్కొంది. భౌతికంగా డెబిట్ కార్డు లేకుండా విత్డ్రా సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్గా ఎస్బీఐ నిలిచింది. క్రికెటర్ సుశాంత్కు జీవితకాలం నిషేధం వద్దు. సుప్రీంకోర్టు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ సుశాంత్కు జీవితకాలం వద్దంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సర్వోత్తర న్యాయస్థానము మార్చి 15న తోసిపుచ్చింది. సుశాంత్పై నిషేధించిన శాశ్వత బహిష్కరణను పునర్సమీక్షించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలి ఓటర్లు పశ్చిమ బెంగాల్లోనే అధికం. తొలిసారి ఓటు వినియోగించుకునే 18 ఏళ్ల యువ ఓటర్లు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే పశ్చిమ బెంగాల్లో అధికంగా ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. 2019
సమ్మరీ రివిజన్ ప్రకారం దేశంలో 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తము 1.5 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్లలోపు గలవారు ఓటర్లుగా చేరారని తెలిపింది. ఈ పెరుగుదలలో తెలంగాణ 10వ స్థానము, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానాల్లో నిలిచాయి. ఇక పశ్చిమ బెంగాల్ చూసినట్లయితే దాని తొలి ఓటర్లు అంటే కొత్త ఓటర్లు 20,18,098గా ఉంది. నెక్స్ట్ స్థానము ఉత్తరప్రదేశ్. అలాగే తెలంగాణ చూసినట్లయితే 5,99,933. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 5,39,804గా ఉంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్లు ఏమన్నా ఉన్నట్లయితే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ సోషల్ మీడియా అనగా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.